రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, అతి పరిశుద్ధుడా, సర్వలోకాధికారి, నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయము వరకు అయా మమ్మల్ని విడువక ఎడబాయక ప్రేమించి రక్షించిన దేవుడవు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మేము జరిగించిన ప్రయాణాలను దీవించారు, మేము చేసినటువంటి పనులను ఆశీర్వదించారు, జ్ఞాన వివేచనములను మాకు అనుగ్రహించి ఎక్కడ నష్టపోకుండా మోసపోకుండా కృప చూపించారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రిన మేము సజీవులంగా ఉండి మరొక మారు కుటుంబముతో ఆనందిస్తూ మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే విలువైన అవకాశము కూడా మాలో ఉండినటువంటి ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు అని యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో మీ వాక్యం సెలవిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, మా యొక్క అవమానములను ఆశీర్వాదములుగా మార్చే దేవుడవు నీవే తండ్రి. ఎవరైతే బిడ్డలు ఇంతవరకు కూడా అవమానింపబడిన స్థితిలో, మోసం చేయబడిన స్థితిలో, అయా దూషించబడుతూ నిందించబడుతున్న స్థితిలో బిడ్డలు జీవిస్తూ ఉన్నారు, వారికి తండ్రి మీరు లేఖనములో సెలవిచ్చినట్లుగా రెట్టింపు ఘనతను బిడ్డలకు దయచేయండి. మీరు చేయబోతున్నందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయమందు విశ్వాసంతోని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. రాత్రి సమయంలో బిడ్డలు ఏమైతే అడుగుతూ ఉన్నారో అన్నిటికీ తగినటువంటి జవాబును మీ సమయంలో బిడ్డలకు దయచేయండి తండ్రి. అవును తండ్రి, ఎంతో మంది అనారోగ్యంతో బాధపడుతూ మొరబెడుతూ కన్నీరు గారుస్తున్నారు తండ్రి. వారి యొక్క ఆత్మీయుల ఆరోగ్యం కోసం, వారి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారు నాయన. మంచి ఆరోగ్యంతో వారందరినీ కూడా నింపండి. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తుల నుంచి యేసు నామమున స్వస్థత, విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా ఎంతో మంది బిడ్డలు ఆర్థిక కష్టాలు కలిగి ఉన్నారు, అప్పుల బాధలు కలిగి ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, చెడు నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి వారు కలిగి ఉన్నారు తండ్రి. కృప చూపించి వారందరికీ నీ తండ్రి ఆర్థిక పరమైన ప్రతి అవసరతను అనుగ్రహించండి. వారి అప్పులన్నిటినీ కొట్టివేయండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే కుటుంబంలో సమాధానము లేని స్థితిని కలిగి ఉన్నారో వారి కుటుంబాలన్నీ కూడా సమాధానంతో నింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే కృప దయచేయండి తండ్రి. గర్భఫలం మీరిచ్చే బహుమానం, ఆ బహుమానము లేక కన్నీరు గారుస్తున్న ప్రతి బిడ్డ కొరకు అడుగుతున్నాము. బిడ్డలకు గర్భఫలమును దయచేయమని అయ్యా ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదే విధముగా ఆయా దేశాల బిడ్డలు వెళ్తూ ఉన్నారు తండ్రి, వారందరికీ కూడా క్షేమమును దయచేయండి. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తండ్రి బిడ్డలకు అనుగ్రహించబడే కృప చూపించండి తండ్రి. నాయన, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. వ్యసనముల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆయా విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఒంటరిగా జీవిస్తూ ఉన్నారు, వారికి కూడా అయా మీ రక్షణ దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అప్లై చేసుకున్నారో అన్ని అప్లికేషన్స్ బిడ్డలకు అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాము. అయా వివాహాల విషయంలో కృప చూపించండి. మంచి సంబంధము, సాటి అయిన సహాయము వారికి అనుగ్రహించండి. ఎవరైతే గృహాలు కట్టుతూ ఉన్నారో ప్రతి అవసరతను మీరే సరైన సమయానికి అనుగ్రహించండి ప్రభువా. అదే విధముగా అయా గర్భంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము. తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అయా, ఈ రాత్రిన
నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. వారందరూ కూడా క్షేమముగా ఉండుటకు, ఏ సమస్య ఏ హాని వారిద్దరికి చేరకుండా కాపాడబడుటకు కృప చూపించండి తండ్రి. అదే రీతిన మా భారతదేశమును దీవించండి. ప్రజలను, రాజకీయ నాయకులను, బార్డర్స్లో ఉంటున్న సైనికులను అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి ఈ రాత్రంతా మీ యొక్క క్షేమమును బిడ్డలకు దయచేయమని. అయ్యా, మేము సేద తీరబోతున్నాము, మాకు మంచి నిద్ర దయచేయండి అయ్యా. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా, ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, హాని కలిగించే పరిస్థితుల వలన ఏ సమస్యలు రాకుండా ఈ రాత్రంతను ప్రతి ఒక్కరికి సుఖవంతమైన కంటి నిండా నిద్రను మీరే దయచేయమని తండ్రి. మరలా ఉదయాన్నే మేమందరమును సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించే అవకాశం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.